నమస్కారం. తాడేపల్లిగూడెం సొసైటీ ద్వారా ఎరువుల అమ్మకం కేంద్రాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని రామారావుపేటలో గల సొసైటీ బిల్డింగ్ వెనుక భాగంలో గొడౌన్తో పాటు ఈ కౌంటర్ను ఏర్పాటు చేశారు. సుమారు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విశాల సహకార పరపతి సంఘం ద్వారా ఇంతవరకు ఎరువుల అమ్మకాలు లేవు. ప్రస్తుతం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్గా ఉన్న సిద్ధ వీర్రాజు చొరవ తీసుకుని ఎమ్మెల్యే సహకారంతో రైతులకు సేవలను విస్తరించడంలో భాగంగా దీనిని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ముగ్గళ్ల సొసైటీ చైర్మన్ గురుజు సూరిబాబు, టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఏడీఏ వి నారాయణరావు, పెంటపాడు మండల వ్యవసాయ అధికారి చెర్ల రవికుమార్, సొసైటీ సీఈఓ ఇంటి సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఈ తాడేపల్లి సొసైటీకి నూతనంగా ఎరువుల లైసెన్స్ జరిగింది. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో గ్రామీణ పారిశుద్ధ్యంపై మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ వి చంద్రశేఖరం పలు అంశాలపై సెక్రటరీలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి రాజశ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ తల్లాప్రగడ రవిచంద్ర, మండల రిసోర్స్ కోఆర్డినేటర్ మైలవరపు రవికిరణ్, పంచాయతీల కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వాటిని మనం పైన ఖచ్చితంగా మన వాటర్ ట్యాంక్ ఉండేట్లాగా, ఎల్లప్పుడూ నీటి సరఫరా అక్కడ ఉండేట్లాగా చూసి దాన్ని ఉపయోగపడేట్లాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఓపెన్ డెఫికేషన్ అనేది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా మన మండలంలో ఉన్న 31 గ్రామ పంచాయతీల్లో కూడా జరగకుండా, ఇంకా ఎక్కడైనా కనుక ఐఎస్ఎల్స్ కనుక మనకి అవసరం కనుక ఉంటే ఖచ్చితంగా మీరంతా కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళతో కనుక మనం అప్లికేషన్ పెట్టిస్తే ఇమీడియట్గా మనకి శాంక్షన్ ఉంది కాబట్టి అది మీరు ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తాళ్లపాలెం అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిపోతున్న వర్షపు నీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిడదవోలు తన క్యాంప్ కార్యాలయంలో దీనిపై మంగళవారం అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. వర్షపు నీటిని వెంటనే బయటకు తోడేసేందుకు అవసరమైన మోటార్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల పొలాలు, కాలువల నుండి నీరు బ్రిడ్జిలోకి చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. నీరు సజావుగా బయటకు వెళ్లేలా పైప్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. అలాగే తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వివరించారు. ఇదిలా ఉండగా తన 4 రోజుల రాజస్థాన్, న్యూఢిల్లీ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కూటమి పార్టీల నాయకులు స్వాగతం పలికారు. పొలాల మధ్య ఇండస్ట్రియల్ ఫీడర్ కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయవద్దని నల్లజర్ల మండలం గుండేపల్లి రైతులు ఆ గ్రామంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పొలాల వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై నిలబడి ఇండస్ట్రియల్ ఫీడర్ ఏర్పాటు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, దీనివల్ల సమీపంలో ఉన్న చిన్న, సన్నకారు పామాయిల్ రైతులకు అనేక రకాల ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు. పొలాల మధ్య హై టెన్షన్ విద్యుత్ వల్ల ఏర్పాటు చేస్తే పామాయిల్ గెలలు కోసే సమయంలో వ్యవసాయ కూలీలు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. దీని కారణంగా పామాయిల్ గెలలు కోసేందుకు కూలీలు రారని వారన్నారు. ఉండ్రాజ్వరంలో నిర్మించిన మైత్రేయ బుద్ధ విహారాన్ని ఈ నెల 29వ తేదీన ప్రారంభిస్తామని విహార ప్రధాన బౌద్ధ భిక్షువు బంతే అనాలయో ప్రకటించారు. స్థానిక మైత్రేయ బుద్ధ విహార ఆవరణలో
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వమానవాళికి శాంతి మంత్రాన్ని ఉపదేశించిన బుద్ధ గయలోని మహాబోధి మహావిహార పుణ్యక్షేత్ర నమూనాను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణాన బుద్ధగయగా తీర్చిదిద్దేందుకు బుద్ధ విహార నిర్మాణం జరుపుకుంటున్నట్లు తెలిపారు. నాటి కార్యక్రమానికి శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం దేశాల నుండి భిక్షువులు, ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ధమ్మచక్ర ప్రవర్తన, పంచశీల స్వీకరణ, బుద్ధ పూజ, ధర్మోపదేశం, సంఘదానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బౌద్ధులు, ధమ్మమిత్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి బంతే అనాలయో దాయక మండలి ఆధ్వర్యం వహించనున్నట్లు తెలిపారు. ఉన్నటువంటి మహాబోధి మహావిహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ విధంగానే ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క నిర్మాణం జరిగింది. ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ప్రారంభోత్సవం ఈ నెల 29 బుధవారం నాడు జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల 29 బుధవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, బుద్ధ భగవానుల వారు సమ్యక్ సంబోధిని సాక్షాత్కరించుకొని గురుస్థానంలో ఉండి మొట్టమొదటి ధమ్మ ప్రవచనాన్ని ప్రబోధించడం జరిగింది. భారతదేశంలో ఈ యొక్క విశిష్టతను పురస్కరించుకుని మనం అందరం గురు పూర్ణిమగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని మన ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ మైత్రేయ బుద్ధ విహార ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధులు, అదేవిధంగా విపස්සనా సాధకులు వారందరూ కూడా వస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుండి అష్టోత్తర పూజ నిర్వహించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము పూర్తయిన తర్వాత భక్తులకు ప్రతిరోజు ఆలయంలో ఉదయం చేసే అష్టోత్తర పూజల్లో కుటుంబ సభ్యులతో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించే అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. భీమవరంలో సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ భీమవరం కలెక్టరేట్ ముందు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. ఉద్యోగుల, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లికి వినతిపత్రం అందించిన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు. ప్రవేశ పరీక్షల లీకేజీలకు నిరసనగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న విద్యార్థులకు మద్దతు పలికిన తణుకు విద్యార్థులు, ఆధ్వర్యం వహించిన సామాజిక న్యాయ పోరాట సమితి, ఏఐఎస్ఏలు. ఎరువుల కొరత లేకుండా సహకార సంస్థల ద్వారా అందుబాటులో ఉంచిన ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం మండలంలో పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చిన అధికారులు. తాళపాలెంలో నిలిచిపోతున్న వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. నిడదవోలులో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. పొలాల మధ్య విద్యుత్ స్తంభాలు వద్దంటూ నల్లజర్ల మండలంలో ఆందోళన చేసిన రైతులు, అధికారులు స్పందించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో అష్టోత్తరం పూజలకు రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులు, కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.